మా హెడ్లైన్స్ వస్తాయని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ నాయకులకి ఏమైనా పిచ్చి పట్టిందా లేకుంటే పిచ్చి ఆసుపత్రికి పోవాలని అంత తొందరగా ఉందో అర్థం కావట్లేదు. మహిళల పట్ల అగౌరవం, వారికి చీరల పట్ల గాజుల పట్ల అగౌరవము. ముఖ్యంగా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో కొన్ని సీట్లు ఎక్కడం జరిగింది. దానికి కారణం ఎవరు? సెటిలర్స్ హైదరాబాద్ ఉండడం వల్ల, వారి యొక్క ప్రభావం చూపడం వల్ల కొన్ని సీట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ద్వారా లాభపడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి, తెలంగాణ భావాన్ని తీసుకొచ్చి, అదేదో వీళ్ళే తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పే విధంగా కనీసం సిగ్గుండాలి. ఆ కౌశిక్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ పార్టీలకు శిఖండి. బీఆర్ఎస్ పార్టీలో ఒక శిఖండి పాత్ర పోషిస్తున్నాడు. కొత్తగా ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అంట. మరి ఇన్ని రోజులు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు మీరు కదా. ఆంధ్ర వాళ్ళ ఓట్లు హైదరాబాద్ నగరంలో తీసుకొని మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే మీ పంటితో తీస్తామన్నది ఎవరు? ఇదే కేసీఆర్ కుటుంబం కాదా? మళ్ళీ అధికారం పోగానే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అంటే ఏ ఊరి పంచాయతీ ఇది? ఎవరి పంచాయతీ ఇది? అసలు కౌశిక్ రెడ్డి అంటే ఒక అనుమానాస్పద నాయకుడు, అసలు నాయకత్వం తెలియని నాయకుడు, గాల్లో గెలిచిన నాయకుడు. అప్పుడు కూడా ఎన్నికల్లో కూడా వారి భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈసారి మీరు ఇస్తే ఇంట్లో ఉంటాం లేకుంటే పాటలు ఉంటాం ఏదో మాట్లాడి అప్పుడు ఇదే పిచ్చి మాటలే. ఇప్పుడు ఆంధ్ర నాయకత్వాన్ని, ఆంధ్ర ఒక పెట్టుబడిని పెంపొందింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు. ఇదే బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇదే కేసీఆర్ కుటుంబం కాదా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు కుత్బుల్లాపూర్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కడపల్లి కానివ్వండి, ఇదంతా ఆంధ్ర సెటిలర్సే కదా. వాళ్ళతోనే మీరు గెలిచి ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని చంపింది మీరు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ పైకి. అసలు కౌశిక్ రెడ్డికి ఏంది? అసలు ఆయన పాత్ర ఏంది పార్టీలా? ఆయన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబరా? లేక బీఆర్ఎస్ పార్టీ జెండా మోసి బీఆర్ఎస్ పార్టీ లేపిన వ్యక్తి? ఓ ఎగిసిపడి మగిసిపోతా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానివ్వండి, ఆంధ్ర నాయకులు కానివ్వండి, వారి యొక్క డబ్బుతో హైదరాబాద్ నగరంలో గెలిచిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచింది వాళ్ళే కదా. వాళ్ళ డబ్బుతోనే కదా తీసుకున్నప్పుడు. కౌశిక్ రెడ్డి లాంటి ఒక శిఖండి నాయకుడు ఏది బట్ట అట్లా మాట్లాడుతుంటే దీన్ని వెనుక నుంచి మాట్లాడిపిస్తుంది ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఉండొచ్చు. అదేదో ఈయనకేం కావాలి? ప్రతిరోజు పేపర్లో రావాలి, మీడియాలో రావాలి. అంటే నేను పేపర్లో రావాలి, మీడియా రావాలంటే మహిళలని, వారు కట్టుబాట్లని అగౌరవపరచాలి. మనకు కూడా ఇంట్లో అక్క చెల్లె ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాటల. ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర నాయకులని, హైదరాబాద్ ఉన్న సెటిలర్స్లందరినీ కూడా అవమానించినటువంటి కౌశిక్ రెడ్డి బేషరతుగా వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇదే విషయాన్ని ఆయన కంటిన్యూ చేస్తే కేసీఆర్ యొక్క పదాలుగా, కేసీఆర్ యొక్క మాటలను గుర్తించాలి. అది
బీఆర్ఎస్ పార్టీ మీరేమో మాట్లాడుకోవచ్చు, మళ్ళీ కొత్తగా తెలంగాణ సెంటిమెంట్ హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కాంట్రాక్టులకు కొమ్ము కాసిన వ్యక్తిగా కేసీఆర్ కుటుంబం ఉంది. ఆంధ్ర ఓటర్లని మంచిగా వాళ్ళ ఓటు బ్యాంక్ చూసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోగానే మళ్ళీ ఇంకో పదంకి వచ్చినారు. కౌశిక్ రెడ్డి ఒక మతి భ్రమించింది, త్వరగా ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించాలి, దానికి అయ్యే పూర్తి ఖర్చు నా వ్యక్తిగతంగా నేను భరిస్తాను. కౌశిక్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్లో పర్లేదు, ఇంకా జాతీయ స్థాయిలో ఏ మంచి హాస్పిటల్లో పర్లేదు, ఆయనని ఒక మతి స్థిమితమైన ఒక నాయకునిగా గుర్తించి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఏ నాయకుడు కూడా గౌరవప్రదమైన శాసనసభలో ఉండకూడదు. వారి యొక్క ఆరోగ్యపరమైన ఖర్చులకు నా వ్యక్తిగతంగా నేను డబ్బు సమకూరుస్తాను. మరొకసారి కేసీఆర్ గారి కుట్ర, ఆంధ్ర నాయకులపై కుట్ర, అదేవిధంగా ఆంధ్ర కాంట్రాక్టులపై ప్రేమ బహిర్గతమైంది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఓడిపోయిన తర్వాత మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఈ శిఖండి కౌశిక్ని బీఆర్ఎస్ పార్టీ పావుగా వాడుకుంటుంది. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి, మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే ద గ్రేట్ స్టార్, పబ్లిక్ స్టార్ అంటారు చాలామంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పబ్లిక్ స్టార్ అని ఒక స్టెంట్ తోటి ముందుకు వస్తుంది. కానీ ఆయన చాలా అనుకుంటుండే మనం పబ్లిక్ స్టార్ ఏమో, కానీ ఆయన కమిడియన్ స్టార్ అయిపోయింది. అలా యావత్ తెలంగాణలో ఆయన చేసే శాస్త్రలు ప్రతి ఒక్క ప్రజలు చూస్తుంటే ఈ చేసే శాస్త్రాలకు వీరేంద్ర బాబు వీడిని ఎన్నుకున్నామా మనము, ఒక హుజూరాబాద్ ఎమ్మెల్యేకి ఒక కమిడియన్ స్టార్ని ఎన్నుకొని మన కాన్సెన్స్ ఒక ఇజ్జత్ తీసుకుంటున్నామని యావత్ తెలంగాణలో కాదు వాళ్ళ కాన్సెన్స్లో కూడా అనుకుంటారు. ఇదంతని కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి మళ్ళీ నాడు చేసిన ఉద్యమం ఎలా అయితే తెలంగాణ ఆంధ్రాని ఉద్యమాన్ని రేచగొట్టి ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకొని ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి కూడబెట్టుకున్న ఆస్తితోటి నాడు 2014లో ఎలక్షన్లో అఖండ విజయంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని భయోపాంతలం చేసి వాళ్ళ ఆస్తులను కూడగొట్టుకొని ఈరోజు తెలంగాణలో వచ్చిన తర్వాత 14లో ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ అనే భేదం ఉండదు, ఏమి ఉండదని మా మిత్రుడు ఇందాక చెప్పినట్టే మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పండుతో తీస్తానని చెప్పిన కేటీఆర్, హరీష్ రావు మళ్ళీ దశ ఉద్యమం తీసుకొచ్చి పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక కమిడియన్ స్టార్ ముందు పెట్టి ఆయనతోటి ఈ యొక్క ఉద్యమాన్ని రేపుతున్నారని ఘంటపదంగా తెలుస్తుంది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజల గుర్తు చూసుకోవాలి. ఇలాంటి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వికృత శాతలకు ఏమైనా మీకున్నదా? నాడు 10 సంవత్సరాల నుంచి ఉన్న ఆంధ్ర ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా కానీ వాళ్ళకు గుర్తు రాలేదు. అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్కేపుడే గాంధీ కానీ జూబ్లీహిల్స్ మన మావగడ్డి గోపీనాథే కానీ వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించింది కదా. మళ్ళీ అప్పుడు గుర్తురాంది ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ బతుకుతున్నావు అని అనడానికి ఎలాంటి కారణం ఉంది అంటే దీని యొక్క మళ్ళీ ఒక ఉద్యమంగా లేపడానికి కేసీఆర్ యొక్క మాస్టర్ ప్లాన్ ఇది. కేటీఆర్ యొక్క ఆలోచన, హరీష్ రావు ఒక అమలపరుస్తుడు. హరీష్ రావు అనేది ఒక పాడి కౌశిక్ అనే కమిడియన్ స్టార్ ముందు పెట్టి ఆట ఆడిస్తుడు. బేషరతుగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కంపల్సరీగా. వాళ్ళు మనము భేదం లేదని 10 సంవత్సరాల నుంచి గడ్డెక్కిన ఈ వ్యక్తి ఈరోజు ఇలాంటి నీచమైన ఆలోచనలతోటి, నికృష్టమైన ఆలోచనలతోటి ప్రజలను రెచ్చగొట్టి ఏమి సృష్టిస్తున్నారు. మా సీఎం గారు ఈరోజు ప్రజాపాలనని శాంతియుతంగా మా తెలంగాణ ప్రజల పాలన చేస్తున్నారు. అలాంటి ప్రజల పాలనలో మీలాంటి నీచులు ఉన్నారని మేము గ్రహించలేకపోయినాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది మా దగ్గర ఏ ఎమ్మెల్యేనైనా కానీ ఎలా రెచ్చగొట్టాలి, ఎలా విభ్రంశించాలి, ఎలా ఈ శాంతియుతంగా జరుగుతున్న ఈ యొక్క
పరిపాలనని ఎలా విమర్శించాలన్నది మీ దగ్గర నుంచి తెలుస్తుంది. అరే మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కూడా కదా 8 రోజులలో మీకు ప్రభుత్వం లేకపోయేసరికి అతలకుతలం అవుతారు. ఇదా మీది అంటే మీరు కూర్చోవడానికి మీరు పాలించడానికి రాజ్యం ఉండాలి తప్ప ఏది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల కోసం సాధిస్తున్నది మీకు ఆలోచన లేదు. అదేవిధంగా చాలామంది అంటున్నారు ఇది ఎందుకంటే 2018లో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అవునా కదా, నాడు 12 మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు మరి మీరు ఏమిచ్చి తీసుకున్నారు? మీరు ఇలా చూపిస్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో చీరా గాజులు. అవి చీరా గాజులు అంటే ఏందండి? మన ఆడపడుచులకు ఎంతో పవిత్రంగా పూజించుకొని ఏచుకునే చీరా గాజుల్ని అంత నీచంగా మీరు చూపిస్తున్నారంటే మీరు మహిళా లోకానికి ఏం చెప్తున్నారు? మీరు ఈరోజు యావత్ తెలంగాణ మహిళా లోకం మొత్తం మీరు ఎక్కడున్నా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ అడ్డుకుంటారు. మీరు బేషరతుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాల్సిందే. అదేవిధంగా అదే చీరా జాకెట్ తోటి ఈరోజు నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినావు. నీ భార్య నీ బిడ్డ కొంగు చాపి నా భర్తని గెలిపించండి అని బతిమిలాడుకుంటే హుజురాబాద్ ప్రజలు నిన్ను గెలిపించారు. ఆ చీరా జాకెట్ తోటే ఈరోజు చట్టసభలో కూర్చున్నావు. నీకు తొలిసారిగా గెలిచిన ఒక ఎమ్మెల్యేవు నువ్వు చట్టసభలో కూర్చుంటే మా మంత్రి సీతక్కని కించపరిచినావు. అదేవిధంగా నువ్వు మహిళల మీద గౌరవం లేకుండా నువ్వు మన మాజీ గవర్నర్ని కించపరిచినావు. అంటే నీకు మహిళల మీద నీకు చిత్తశుద్ధి లేదు, నీకు మహిళల మీద అవగాహన లేదు. అంటే నువ్వు ఒక జస్ట్ బొమ్మ, ఆట బొమ్మ అనమాట. ఏదైతే హరీష్ రావు నిన్ను ఆడిస్తున్నారో ఒక కమెడియన్ స్టార్ లాగా రెచ్చగొడుతున్నావు తప్ప ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ హరీష్ రావు, ఖబర్దార్ కేటీఆర్. మళ్ళీ ఒక కామెడియన్ స్టార్కి నేను విజ్ఞప్తి చెప్తున్నా, మంచి చెప్తున్నా, నువ్వు ఇలాంటి చిల్లర చేతలకి ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెడితే బిడ్డ హైదరాబాద్ మేము కూడా ఉన్నాం, నువ్వు కూడా హుజురాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో వెలుగుతున్నావు, మళ్ళీ నువ్వు కూడా నాన్ లోకలే. అలాంటి విభేదాలు లేకుండా మా ఒక రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా మంత్రివర్యులందరూ శాంతియుతంగా ప్రజాపాలన చేయాలని మేము కంగన కట్టుకుని మాకు ఈ యొక్క ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మేము కంపల్సరీగా రానున్న రోజులలో కూడా ఎలాంటి అవతవకలు లేకుండా శాంతియుతంగా మా ఒక సీఎం గారు ప్రజాపాలన చేయాలని